హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ వైజాగ్. డే 1 ఆఫ్ వైజాగ్ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా చూసేసేయండి. అలాగే ఈ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే షార్ట్‌లో మీకు మెన్షన్ చేశాను కదా! మేము డే 2కి ట్రావెల్స్ మాట్లాడుకున్నాం అనేసి. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ట్రావెల్స్ మాట్లాడుకున్నాము. మాకు పర్ డే 5000 తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చి డే 2లో సంపత్ వినాయక్ టెంపుల్ అనమాట. వీడియోస్ నాట్ అలౌడ్, అందుకే నాకు వీడియోస్ తీయడం కుదరలేదు. దర్శనం అవగానే అక్కడి నుంచి మా సెకండ్ ప్లేస్‌కి మేమైతే స్టార్ట్ అయిపోయాము. వైజాగ్ వాళ్ళు గానీ, వైజాగ్ విజిట్ చేసిన వాళ్ళు గానీ ఎవరైనా గనుక మీరు వెళ్తున్న ప్లేస్ ఏమైనా గెస్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ లొకేషన్స్ చూసి. కష్టపడకండి గైస్, నేనే చెప్పేస్తున్నాను. మేము విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి రాస్ హిల్ చర్చ్ అనమాట. ఎవరైనా ఇది దూరంగా ఉంది ఎందుకులే అని అయితే ఈ ప్లేస్‌ని మటుకు అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా టూరిస్ట్స్ వైజాగ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, అసలు ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట. పైనుంచి చూస్తుంటే అసలు వైజాగ్ సిటీ వ్యూ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. దాని చుట్టూ ఉన్న లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది పర్సనల్‌గా. అసలు మేము ఎన్ని ఫోటోస్ దిగామో మాకే తెలీదు. అంత బాగుంది. గ్రీనరీగా, కలర్‌ఫుల్‌గా చర్చ్ గాని మాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడి నుంచి మా థర్డ్ ప్లేస్‌కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం గాయ్స్. అండ్ ఈ ఇమేజెస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! మేము విజిట్ చేసిన థర్డ్ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ అనమాట. అండ్ వైజాగ్‌కి వచ్చిన వాళ్ళు ఏ ప్లేస్ మిస్ అయినా, మిస్ అవ్వకపోయినా ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వరని నేను అనుకుంటున్నాను. అండ్ లోపలికి వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో, ఇక్కడ గేట్ ఉంది. ఇక్కడ ఆపేశారు. మేమైతే లోపలికి నడుచుకొని వెళ్ళాము. చూడండి, మీకు చూపిస్తాను లోపల ఫిషింగ్ హార్బర్ ఎలా ఉందో. ఈ ప్లేస్‌లో ఉన్నంతసేపు నాకు ఒకటే మైండ్‌లో రన్ అయింది గైస్. అది ఒక మూవీ అనమాట. మీకేమన్నా మూవీ గుర్తొస్తే చెప్పండి ఈ సీన్స్ చూసిన తర్వాత. నాకు ఇక్కడ చూస్తున్నంత సేపు ఈ లొకేషన్ నాకు తండేల్ మూవీ గుర్తొచ్చింది. మీకు తెలుసు కదా తండేల్ మూవీ ఇక్కడే వైజాగ్‌లో తీశారని. అంటే ఇది ఒక రియల్ స్టోరీ అని కూడా మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ వాళ్ళదే. సో, మేము ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఉండటం వల్ల చాలా వెరైటీ ఆఫ్ ఫిషెసే చూసాను ఇప్పటిదాకా. బట్ ఇక్కడ ఇంకా కొత్త కొత్త వెరైటీ ఆఫ్ ఫిషెస్ చూసాను. కలర్ ఫిషెస్ చూసాను. గోల్డ్ ఫిష్, పింక్ ఫిష్, బ్లాక్ ఫిష్ చాలా వెరైటీసే చూసేసాను. మీరు కూడా చూడండి. నాకు అలాగే ఇక్కడ ప్రాన్స్, క్రాబ్స్ కూడా చాలా పెద్ద పెద్ద సైజెస్‌లో చూసాను. మీరు ఇలాంటి ఫిషెస్ ఎప్పుడైనా ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ చాలామంది బోట్స్‌లో ఫిషెస్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంట. ఇక్కడ ఉన్నారు కదా! ఈ లేడీస్ వీళ్ళందరూ కొనుక్కొని మళ్ళీ బయట అమ్ముతారంట ఫిషెస్ అన్నిటిని. సో, ఇంకా అక్కడి నుంచి అయితే మా నెక్స్ట్ ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వైజాగ్ బీచ్ వ్యూ చూడండి మార్నింగ్ టైం ఎంత బావుందో. మేము విజిట్ చేసిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కైలాసగిరి. అసలు రోప్‌వేలో వద్దామనుకున్నాము. బట్ మేము ట్రావెల్స్ మాట్లాడుకున్నాం కదా గైస్! రోప్‌వేలో కింద నుంచి పైకెళ్తే
పైనుంచి కిందకి కూడా రావాలంట మళ్ళీ. అంటే వన్ సైడ్ ఉండదంట కింద టికెట్ తీసుకుంటే. అండ్ బస్ అతను అన్నారు, "నేను కింద ఉండడానికైతే మీరు మళ్ళీ కిందకొచ్చిన తర్వాత 1 కిలోమీటర్ నడుచుకురావాలన్నారు." సరే ఎందుకులే మనకంత టైం లేదు కదా అని అయితే ట్రావెల్స్ బస్‌లోనే పై వరకైతే వచ్చేసాము. అండ్ ఇంక లోపలికైతే నడుచుకెళ్తున్నాము. మేము టైం సరిపోక ప్రతి ప్లేస్‌కి 1 అవర్, 2 అవర్ మాత్రమే పెట్టుకున్నాం గైస్ టైమ్ లిమిట్. బట్ ఇక్కడ కైలాసగిరిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి మనకి. అండ్ ఈ శివుడు, పార్వతి విగ్రహం అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిజంగానే. నేను వైజాగ్ వచ్చే ముందు వైజాగ్ మీద రీసెర్చ్ చేసినప్పుడు చాలామంది అయితే ఈ ప్లేస్ గురించి చెప్పారు. జస్ట్ శివుడు, పార్వతి విగ్రహమే కదా, దీన్ని ఎందుకు ఇంతమంది టాప్ ప్లేసెస్‌లో చూపిస్తున్నారు అనుకున్నాను గానీ, ఇక్కడికి వచ్చాక తెలిసింది గైస్ నిజంగా ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందో. అది చూస్తూ చాలా టైం అయితే స్పెండ్ చేస్తాం మేము ఐడిల్స్ చూస్తూ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ గ్రీనరీగా ఒక పక్కన సీ బ్లూగా స్కై కానీ అది చాలా బాగున్నాయి. ఇక్కడ జిప్ లైనింగ్ అని, సైక్లింగ్ అని చాలా యాక్టివిటీసే ఉన్నాయి. మేము చూసారా గైస్ చిన్నపిల్లల్లో ఎలా ఆడుకుంటున్నామో అందరూ సరదాగా. కానీ అవి చూసినప్పుడు ఎందుకో చిన్నపిల్లలు అయిపోతాం కదా. మీరెవరైనా ఇలా ఫీల్ అయితే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి రామానాయుడు స్టూడియోస్ అనమాట. నాకు ఎప్పటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలని ఉండేది, బట్ కుదరలేదు ఎప్పుడు వెళ్ళినా. బట్ ఇది చూసిన తర్వాత నాకైతే కొంచెం కోరిక తగ్గింది అనమాట. ఓకే ఇలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చేసింది. అండ్ ఇక్కడ లొకేషన్స్ అయితే నాకైతే చాలా నచ్చింది. నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటి ప్లేసెస్లో తీసుకోవచ్చు కదా అని ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. మేమైతే చాలా అంటే చాలా పిక్చర్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ సెటప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఈ లోపల మొత్తం రామానాయుడు గారు వర్క్ చేసిన మూవీకి సంబంధించిన పిక్చర్స్ అండ్ అలాగే అవార్డ్స్ అయితే ఇక్కడైతే మనకి పెట్టారు, డిస్ప్లే చేశారు. ఇక్కడ దగ్గరగా 3000+ పిక్చర్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. అండ్ ఒక 100+ అవార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. నాకైతే చాలా బాగా అనిపించి అన్ని మూవీస్ సంబంధించినవి ఉన్నాయన్నమాట మెమరీస్ లాగా. ఇవి మేము డే 2లో చూసిన హాఫ్ ప్లేసెస్ అనమాట. మిగిలిన హాఫ్ డే ఏం చేసామని అయితే నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. ఇది ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.